Prove that sin x plus sin 3x plus sin 5x plus sin 7x is equal to 4 cos x cos 2x sin 4x అని ప్రూవ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ సమ్. నో టేక్ LHS తీసుకున్నానా sin x ప్లస్ sin 3x ప్లస్ sin 5x ప్లస్ sin 7x. ఓకేనా? అయితే మనం ఎక్స్కిను 7xకి వేద్దాం. ఎందుకంటే x ప్లస్ 7x 8x అవుతుంది, బై 2 4x వస్తుంది. ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం. sin x ప్లస్ sin 7x ప్లస్ sin 3x ప్లస్ sin 5x. ఓకేనా? అయితే మనకు ఫార్ములా వచ్చేసరికి sin x ప్లస్ sin y 2 sin x ప్లస్ y బై 2 2 cos x minus y by 2. అది ఫార్ములా sin x ప్లస్ sin y. అప్లై చేద్దాం చూడనా. 2 sin x ప్లస్ 7x అంటే 8x 4x అవుతుందనా. ఓకేనా? 2 sin a ప్లస్ b బై 2 cos ఆఫ్ x మైనస్ 7x అంటే మైనస్ 6x బై 2 అంటే మనకి 3x వస్తుంది అన్న. కాసుల్లో మైనస్ తీటా కాస్ తీటానే కదా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి 2 sin 4x కాస్ ఆఫ్ 5x మైనస్ 3x అంటే 2x బై 2 అంటే x వస్తుంది అన్న. ఇక్కడ కూడా కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా కాబట్టి 2 sin 4x 2 sin 4x కామన్ తీసేయండి. 2 sin 4x కామన్ తీస్తే మనకి cos 3x ప్లస్ cos x మిగిలింది. మళ్ళీ వన్స్ అగైన్ cos ఆఫ్ x ప్లస్ cos y ఫార్ములా 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2 cos c ప్లస్ cos d అదే cos x ప్లస్ cos y. ఓకేనా? 2 sin 4x ఇంటూ ఫార్ములా cos x ప్లస్ cos y cos x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 అంటే 3x ప్లస్ x 4x బై 2 అంటే ఎంత వస్తుందన్నా 2 cos x వస్తుంది. 2 cos 2x. ఓకేనా? ప్లస్ cos ఆఫ్ ప్లస్ కాదు ఇంటూ 2 cos a cos b కదా. ఓకేనా? 2 cos x ప్లస్ y బై 2 అంటే 4x బై 2 2x. cos 3x మైనస్ x 2x బై 2 అంటే x. 2 ఇంటూ 2 4 sin 4x cos 2x cos x. ఓకేనా? 4 cos x cos 2x sin 4x సరిపోయింది. 4 sin 4x cos 2x cos 2x. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ టైం చూడండి. sin 7x ప్లస్ sin 5x ప్లస్ sin 9x ప్లస్ sin 3x సేమ్ డినామినేటర్ కాసులో అన్న. cos 7x ప్లస్ cos 5x ప్లస్ ఆఫ్ cos 9x ప్లస్ cos 3x ఈక్వల్ టు మనకి tan 6x అని చూపించమన్నాడు. ఇప్పుడు దట్ tan 6x ఈజీ సింపుల్ నాన్న. మనకి రెండు ఫార్ములాస్ గుర్తుండాలి ఇక్కడ. sin x ప్లస్ sin y ఆల్రెడీ చెప్పాను. sin x ప్లస్ sin y ఫార్ములా sin x ప్లస్ sin y అయితే ఫార్ములా 2 sin x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2. ఓకేనా? అదేవిధంగా cos x ప్లస్ cos y ఫార్ములా నాన్న 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 cos ఆఫ్ x మైనస్ y బై 2. ఓకేనా? ఈ రెండు ఫార్ములా మనకి బ్రెయిన్లో ఉండాలి. sin x ప్లస్ sin y ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 2 sin ముందు వస్తుంది, తర్వాత cos. అదే ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే 2 cos వస్తుంది, తర్వాత sin. అలాగే ఉన్న కాసులో అయితే ప్లస్ ఉంటేనేమో 2 కాసులు వస్తాయి, మైనస్ ఉంటేనేమో 2 సైన్లు వస్తాయి. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ మనం ప్రాబ్లం చేద్దాం చూడండి. ఓకే, డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను చూడండి. sin c ప్లస్ sin అంటే sin x ప్లస్ sin y ఏమవుతుందన్న 2 sin 7x ప్లస్ 5x 12x బై 2 అంటే 6x cos ఆఫ్ 7x మైనస్ 5x 2x బై 2 అంటే x. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ 9 sin 9x sin 3x 9 ప్లస్ 3 12 2 sin 6x cos 9x minus 3x 6x by 2 అంటే 3x. నెక్స్ట్ cos c plus cos d 2 cos of c plus d by 2 6x cos c minus d cos x
ప్లస్ 2 కాస్ 9x ప్లస్ 3 అంటే కాస్ 6x కాస్ ఆఫ్ 9x మైనస్ 3x 6x బై 2 అంటే మనకి 3x వస్తుంది. డైరెక్ట్గా వేస్తున్నాను, ఓకేనా. రెండింటిలో చూడండి 2 sin 6x 2 sin 6x 2 cos 6x 2 cos 6x అంటే మనం చూడండి న్యూమరేటర్లో నుంచి 2 sin 6x బయటికి తీసాం. cos x ప్లస్ cos 3x ఉన్నాడు. డినామినేటర్లో 2 cos 6xను బయటికి తీసాం. తీసేస్తే cos x ప్లస్ cos 3x వారు ఉన్నారు, ఓకేనా. ఈ రెండు బోత్ ఆర్ క్యాన్సిల్. 2 sin x 2 క్యాన్సిల్. sin x బై cos x sin 6x బై cos 6x ఇది ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు నాయన, tan 6x, ఓకే నాయన. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది, ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి. sin 3x ప్లస్ sin 2x మైనస్ sin x ఈక్వల్ టు 4 sin x cos x బై 2 cos 3x బై 2. మనకి sin x కావాలి. sin x కావాలంటే ఏం చేద్దాం, sin x కావాలంటే sin 3x మైనస్ sin x వేసామనుకున్నాను. sin a ప్లస్ b అంటే 3x ప్లస్ x బై 2 అంటే మనకి sin 2x వస్తుంది. 3x మైనస్ x సైన్లో మనకి x కావాలి. సైన్లో x కావాలి cos x బై 2. సైన్లో x కావాలంటే 2 sin sin c మైనస్ sin d ఫార్ములాలో వెళ్దామా, ఓకేనా. మనం sin 3xకి sin xకి వెళ్దాం. చూడండి, టేక్ LHS తీసుకోండి. sin 3x మైనస్ sin x ప్లస్ sin 2x sin c మైనస్ sin d sin x మైనస్ sin మైనస్ వచ్చింది కాబట్టి 2 cos ఆఫ్ 3x ప్లస్ x అంటే నాన్న 4x బై 2 అంటే 2x, ఓకేనా. sin 3x మైనస్ x 2x x వస్తుంది బై 2 అంటే, ఓకేనా. నెక్స్ట్ ప్లస్ sin 2x చూడండి. ఇంకా sin c sin x ప్లస్ sin x మైనస్ sin y 2 cos x ప్లస్ y బై 20 3x ప్లస్ x 4x బై 20 2x sin x మైనస్ 3x మైనస్ x అంటే 2x వస్తుంది బై 2 అంటే x వస్తుంది అన్న, ఓకేనా. 2 cos 2x sin x sin 2x ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 2 cos 2x sin x ప్లస్ sin 2x, ఓకేనా. sin 2x వస్తుంది అక్కడ. sin 2x వస్తే మనకి sin 2x ఫార్ములా అప్లై చేసేయండి. 2 cos 2x sin x ప్లస్ sin 2x ఫార్ములా 2 sin x cos x. ఇప్పుడు చూడండి మనకు కామన్గా ఏం కనపడుతున్నాయి, 2 sin x కామన్ తీసేయండి. 2 sin x కామన్ తీసేస్తే 2 sin x cos 2x ప్లస్ 2 sin x పోతే cos x, ఓకేనా. మళ్ళీ అగైన్ వన్స్ అగైన్ యూజ్ దట్ ఫార్ములా cos x ప్లస్ cos y 2 sin x cos x ప్లస్ cos y 2 cos ఆఫ్ x ప్లస్ y బై 2 అంటే 2x ప్లస్ x 3x బై 2 నాన్న. మళ్ళీ cos ఆఫ్ x మైనస్ y బై 2 అంటే x బై 2 వస్తుంది, ఓకేనా. టోటల్గా మనకు ఆన్సర్ వచ్చేసరికి 2 2s are 4 sin x cos ఆఫ్ 3x బై 2 ఫైనలీ cos ఆఫ్ x బై 2, ఓకేనా. దట్ ఈస్ ఆన్సర్ 4 sin x cos x బై 2 cos 3x బై 2 4 sin x cos 3x బై 2 cos x బై 2, ఓకేనా. వెరీ సింపుల్ సమ్ అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సమ్ చూడండి. cos x మైనస్ cos y హోల్ స్క్వేర్ ప్లస్ sin x మైనస్ sin y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 sin స్క్వేర్ ఆఫ్ x మైనస్ y బై 2 అన్న. అయితే మనం LHS తీసుకోండి. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 2 సార్లు a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే cos స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ y మైనస్ 2 cos x cos y ప్లస్ sin స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ y మైనస్ 2 sin x sin y, ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసరికి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎంత 1 అవుతుంది. కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై ఎంత 1 అవుతుంది. మైనస్ 2 కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. ఇక్కడ 1 ప్లస్ 1 2 మైనస్ 2. ఈ రెండింటిలోంచి మైనస్ 2 కామన్ తీసేస్తే కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై అవుతుందన్న. ఇక్కడ మైనస్ 2 ఉంది, మైనస్ 2 కామన్ తీసాం కాబట్టి మైనస్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ రెండింటిలోంచి 2 కామన్ తీసేది 2 ఇంటూ 1 మైనస్ ఇది చూడండి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. ఓకేనా. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాబట్టి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ రెండింటిలో 2 కామన్ తీసాం కాబట్టి ఇది 1 మైనస్ 2 కామన్ తీసే 1 మైనస్ మైనస్ రాసే 2 బయటకు వచ్చేసింది కాబట్టి ఇది 1 మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ మనకు ఒక ఫార్ములా గుర్తుంచుకోవాలన్నా. అయితే కాస్ 2 థీటాకి ఫార్ములా 2 కాస్ 2 థీటాకి వచ్చేసరికి ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ దాకా రాసుకుంటాం. కాస్ 2 థీటా ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. ఈ 2 సైన్ స్క్వేర్ థీటా నెట్ను కాస్ 2 థీటా అని తీసుకెళ్ళామనుకోనన్నా 2 సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2 థీటా రాసుకోవచ్చు. అంటే చూడండి ఇక్కడ ఫార్ములా 1 కాస్ 2 థీటాకి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. ఈ మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటాని ఎల్హెచ్ఎస్కి ఈ కాస్ 2 థీటాని ఆర్హెచ్ఎస్ తీసుకెళ్తే 2 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2 థీటా. ఇప్పుడు 2 థీటా ఉన్నప్పుడు, కానీ థీటా ఉన్నప్పుడు ఏమవుతుంది ఫార్ములా అంటే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఫార్ములాస్ మాత్రం 1 మైనస్ కాస్ థీటా ఉన్నప్పుడు 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 రాసుకో. ఎలాగ వచ్చింది అంటే అది కాస్ 2 థీటా ఫార్ములా నుంచి వెళ్తే నీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. 1 మైనస్ థీటా అంటే నువ్వు ఇప్పుడు 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 రాసుకోవచ్చు. ఇక్కడ థీటా అంటే ఏంటన్నా ఎక్స్ మైనస్ వై. ఇక్కడ 2 ఇంటూ టోటల్గా 1 మైనస్ కాస్ థీటా ఇక్కడ ఉంది మనం ఇది రాసుకోవచ్చు. 2 సైన్ స్క్వేర్ థీటా అంటే ఎక్స్ మైనస్ వై బై 2. 2 ఇంటూ 2 ఎంత 4 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2. ఓకేనా. ఓకేనా. అర్థమైందా. ఈ ఫార్ములాస్ అర్థం కావాలి. ఇక్కడ బై 2 ఫార్ములాస్ అంటే ఇక్కడ 2 థీటా ఉంది కాబట్టి థీటా అయింది. ఓకేనా. ఇక్కడ 2 థీటా ఉంది కాబట్టి థీటాలో సగము థీటాతో ఫార్ములా రాసాం. ఇక్కడ అసలు థీటానే ఉంది, థీటాలో సగం ఎంత బై 2 రావాలి. ఇక్కడ థీటా బై 2 అది కాన్సెప్ట్. ఓకేనా. అర్థమైందా. ఓకేనా. ఇందాక సమస్యకి కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4 సైన్ స్క్వేర్ ఉన్నాడు. ఇక్కడ ఏం ఇచ్చాడన్నా 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. సేమ్ మోడల్ అప్లై చేయటమే మనకి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్కడ వస్తుందని మనకి 7th క్లాస్లో ఎంటర్ అవుద్ది. చూసారా ఆ ఫార్ములా మనం ఇక్కడ ఉపయోగించాల్సి వచ్చింది. 7th క్లాస్లో వచ్చిన ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తే మనకి చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ వై ప్లస్ 2 కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ వై మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై 2 సైన్ ఎక్స్ సైన్ వై. ఇందాక లాగిన చూడండి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ 1 అవుద్ది. అలాగే కాస్ స్క్వేర్ వై ప్లస్ సైన్ స్క్వేర్ వై 1 అవుద్ది ప్లస్ 2 కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. మైనస్ 2 సైన్ ఎక్స్ సైన్ వై. 1 ప్లస్ 1 2 అవుద్ది ప్లస్ 2 కామన్ తీస్తే కాస్ ఎక్స్ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. ఓకేనా. ఈ రెండింటిలో నుంచి కూడా 2 కామన్ తీస్తే 1 ప్లస్ చూడండి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది అనుకోవాలి. కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. చూడండి ఇప్పుడు 1 ప్లస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఇక్కడ మనం కాస్ 2 థీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 రాసుకోవచ్చు. కాస్ 2 థీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఈ మైనస్ 1 తీసుకొస్తే 1 ప్లస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. ఓకేనా. ఈ మైనస్ 1 తీసుకొస్తే 1 ప్లస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ 2 థీటా ఉంది కాబట్టి ఇక్కడ థీటా
అదే ఇక్కడ తీటా ఉంటే 1 ప్లస్ కాస్ తీటా, తీటా ఉన్నట్లయితే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. ఓకేనా, ఇక్కడ తీటా ఉంది కాబట్టి ఇక్కడ తీటా అయింది. అదే తీటానే ఉంటే దానిలో సగం తీటా బై 2 అనమాట. ఆ ఫార్ములా ఇక్కడ చూడండి, 1 ప్లస్ కాస్ తీటా, తీటా అంటే ఎక్స్ ప్లస్ వై తీసుకున్నట్లయితే 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్, ఆల్రెడీ మనకి 2 ఇంటూ ఉంది, 2 2 జార్ 4, 2 ఇంటూ బ్రాకెట్ వేసి మళ్ళీ 2 రాసుకోవాలి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. మల్టిప్లికేషన్ చేస్తే మనకి 2 ఇంటూ 2 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2, 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై 2. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆ తీటా బై 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ టైం చూడండి, సైన్ 3x ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ 3x మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మనం 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, 0 అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ రెండింటికి మనం ఫార్ములా అప్లై చేసేద్దాం. టేక్ LHS sin x ప్లస్ sin y నాన్న, sin x ప్లస్ sin y 2 sin 3x ప్లస్ x 4x బై 2 2x cos of 3x minus x 2x by 2 cos x ఇంటూ sin x. ఓకేనా, బ్రాకెట్ మొత్తానికి ఉంది ఇంటూ sin x ప్లస్ cos c మైనస్ cos d ఫార్ములా, cos c మైనస్ cos d ఫార్ములా, cos c మైనస్ cos d వచ్చేసరికి ఆ విధంగా కన్నా డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేద్దాం. మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అవుతుంది చూడండి. మల్టిప్లికేషన్ అంటే sin x ఇంటూ sin అది, sin x sin 3x ప్లస్ sin స్క్వేర్ x. ఓకేనా, sin x ఇంటూ sin 3x ప్లస్ sin x ఇంటూ sin x sin స్క్వేర్ x. నెక్స్ట్ cos x cos 3x మైనస్ cos స్క్వేర్ x నాన్న. ఓకేనా, అయితే మనం ఇది ఒక ఫార్ములాలో మార్చుకుందాం. అంటే ఇది ముందు రాయండి, cos x cos 3x ప్లస్ sin x sin 3x, ఇది మైనస్ ప్లస్ sin స్క్వేర్ x మైనస్ cos స్క్వేర్ x. ఓకేనా, ఇది ఫార్ములా అంటే cos a cos b ప్లస్ sin a sin b, cos a cos b ప్లస్ sin a sin b ప్లస్ వచ్చింది కాబట్టి cos ఆఫ్ 3x మైనస్ x రాసుకో. ఓకేనా, ఎలా రాసినా cos ఆఫ్ మైనస్ థీటా ఏమవుద్ది, cos a అవుద్ది కదా, కాబట్టి 3x మైనస్ x రాసుకున్నాం అంటే పాజిటివ్ వచ్చినట్టు అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మన దగ్గర ఫార్ములా లేదు, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అయితే ఉంది కాబట్టి ఈ ఎదర మైనస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ మైనస్ అవుతుంది, ఈ రెండు చేంజ్ అవుతుంది కదా, మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎదర సింబల్ మార్చి ఈ రెండింటికి ప్లేసులు మార్చుకున్నా. ఎందుకని అలా చేశాను అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా లేదు, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాం అట్లా. ఓకేనా, ఈ ఫార్ములా వచ్చేసరికి 3x మైనస్ కాస్ 2x మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వల్ల cos 2x మైనస్ cos 2x ఎంత రానా 0. ఓకేనా,